పేరు కృతజ్ఞత తెలియజేస్తూ మీ అందరినీ నా దేవుడు దీవించి ఆశీర్వదించబడను కాక. మనమందరం కూడా యూట్యూబ్లో పరిచయం అయ్యి మీరు మా గురించి ప్రార్థన చేస్తున్నారు, మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. ఒకరికొకరు విజ్ఞాపం చేసుకునే ప్రార్థనలు మనం చేసుకోవాలి. నిత్యము ప్రార్థనతో ఉపయోగిస్తే సాతానుడికి ఎటువంటి అవకాశం మీకు ఉంటామని ఒక సేవకుడిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. మనమందరం కూడా ప్రార్థనతో ఉపయోగిస్తాం, నిత్య రాజ్యంలో చేద్దామని. ఈరోజు ఒక మంచి మాటలతో మనం ముందుకు సాగుదాం. ఇక్కడ శ్రమలు అంట 2 రకాలంట. మొదటి అంట దేవుడు అనుమతించేదంట, రెండోది మనం కొని తెచ్చుకునేది. దేవుడు అనుమతించేవి కొన్ని ఉంటాయి, కొన్ని ఏమో మనం చేతులారా తెచ్చుకునే కొన్ని ఉంటాయి. ఆ శ్రమలు ఎలా ఉంటాయి అనేది మనం ఇవాళ కొన్ని వచనాలు తెలుసుకొని ముందుకు సాగాలి. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు మన విశ్వాసాన్ని బలపరిచి పరిపేరులకు నడిపించటకు శ్రమలు అనుమతించి ఇస్తాడు. ఎవరి నిమిత్తం సమస్తం ఉన్నావో, ఎవరి వలన సమస్తం కలుగుతున్నాయో ఆయనకు అనేకులైన కుమారులకు మహిమ తెచ్చుతుండగా వారి రక్షణకర్తకు శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుటకు ఆయనకే తగునంటున్నాడు. ఎబ్రీ పత్రిక 2:10. ఆయనకు మాత్రమే కుదురుతుంది, మనకి మాత్రము కుదరదు. ఆయన మన గురించి ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎన్ని నిందలు పడ్డాడు, ఎన్ని కొరడ దెబ్బలు తిన్నాడు, ఎంత రక్తం కాల్చాడు నీ కోసం, నా కోసం. ఏ రోజన్నా నా కోసం ఏడవన్నాడు, ఏ రోజున అన్నాడు. మనం ఏదైనా కూతంత శ్రమ వస్తే చాలు, నాకే ఎందుకు పెట్టావయ్యే శ్రమ. ఎరుగు పొరుగు వాళ్ళందరూ బాగానే ఉండాలయ్యా, అన్యుడయ్యా, వాళ్ళకి నా మీద వాళ్ళే బాగున్నారయ్యా అని మనం ఎన్నో చెబుతాం. అది దేవుని చిత్తం కాదు. నీ శ్రమ నువ్వు ఎప్పుడైతే కొలుపులో కాల్చబడతావో, నీ జీవితాన్ని ఎప్పుడైతే దేవునికి అప్పగించుకుంటావో, బంగారం కూడా అది కరగందే ఆణిముత్యం. మనము కూడా బంగారం లాగా కాలిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు నిన్ను. ఈ రాత్రికాల సమయంలో మేలైన తీర్మానం చేసుకుందాం. శ్రమలు నేను పెట్టే కొన్ని ఉంటాయి, మీరు కొని తెచ్చుకునే కొన్ని ఉంటాయి అంటున్నాడు. సంవత్సరాలు కూడా అలా స్థితిలో తెచ్చుకున్నాయిగా. తల్లిదండ్రులు అలారు ముద్దుగా పెంచుకున్నారు, లేక కుమారుని ఇచ్చాడే నా జీవి చేయకుండా ఆ బిడ్డను ఎంతో అలారు ముద్దుగా పెంచుకున్నారు. దేవుడు కూడా మొదటి నుంచి ఆశీర్వదించడానికి చూశాడు. ప్రతిదీ కూడా ఆయన జయించే ప్రతి దాన్ని మీద కూడా జయమని గురించాడు. పులి నోటిన పడకుండా తప్పించాడు, సింహాన్ని నోటి పడ తప్పించాడు. ఇంకా ఎన్నో ఆయన పట్ల కార్యాలు చేశాడు. ఆయన ఏం తెచ్చుకున్నాడు? ఆయన శ్రమ కావాలని తెచ్చుకున్నాడు. మనం కూడా అలాంటి స్థితిలో ఉంటున్నామేమో ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకుందాం. ఈ రాత్రికాల సమయం నాకు అది కావాలి, నాకు ఇది కావాలని మన పిల్లలు ఎప్పుడూ మారం చేస్తూ ఉంటారు. అది ఏది చిత్తమో, దేవుని చిత్తం ఏదో మనం పరీక్షించి మేలైన దాన్ని అడిగించాలి. నా బిడ్డ ఒక్కోసారి బైక్ కొనమంటాడు, కారు కొనమంటాడు. అది నా బిడ్డలు నడుపుతారా లేదా అని మనం ఆలోచన చేయాలి. నా దగ్గర డబ్బు ఉందని కొనేస్తే అది దేవుని చిత్తం కాదు. నా బిడ్డ దానికి సరిపోతాడా, నడిపించగలడా, నడిపించలేడా అని మనం చూడాలి. దాని అన్నిటిలో నైపుణ్యత కలిగితే అప్పుడు మనం కొనాలి. మనం అలా చేయట్లా. నా దగ్గర రూపాయి ఉందిగా, నా దగ్గర గర్వం ఉందిగా, నా దగ్గర అతిశయం ఉందిగా, నేను ఎవరికి అడగవసరం లేదు అప్పు, నా దగ్గరే రూపాయి ఉందిగా, నేను ఎతట వాళ్ళకి ఇచ్చేస్తాను కదా అనే ఆలోచన ధోరణిలో మనం ఉంటున్నాం. కావాలని మనం శ్రమ తెచ్చి పెట్టుకుంటున్నాం. మన పిల్లల విషయం ఏంటి, మన కుటుంబం విషయం ఏంటి, ప్రతి విషయంలో కావాలని శ్రమలు తెచ్చి పెట్టుకుంటున్నాం. అవి దేవుడు అనుగ్రహించేయ, దేవుని చిత్తమా? కొనొద్దన్నవి కొంటాం, మనం చేయలేని పనులు చేయటం. మనం అవి దేవుని చిత్తం కాదు కదా. మన చిత్తం ఏంటో తెలుసుకోవాలి. ఆయన చిత్తంలో మనం కనిపెట్టుకుని ప్రార్థన చేయాలి. కనిపెట్టుకుని ప్రార్థన చేసి నీ చిత్తం ఏంటి ప్రభువా, నీ చిత్తమైతే అది జరిగించయ్యా, నీ చిత్తం కాదే మాకు వద్దయ్యా. నా బిడ్డ ఎలాంటి దానిని కోరుకుంటున్నాడు, అది మంచి అయిందో మేలైందో నువ్వు మాకు దూడీపరుచుకొని దేవుని ఎదుట మనం ఎప్పుడూ కూడా ప్రార్థన చేసేవారికి ఉండాలి. అలాంటి వారికి ఉంటున్నామా? అలాంటి వారికి
కొన్నిసార్లు మన విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు శ్రమలను అనుగ్రహిస్తాడు. మన విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు శ్రమలను అనుగ్రహిస్తాడని చెబుతున్నాడు. నా సహోదరులారా, యాకోబు పత్రిక 1:2, నా సహోదరులారా, మీ విశ్వాసానికి కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును. ఎరిగి మీరు నానా విధముల శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. మీరు సంపూర్ణను అనాంగులను ఏ విషయంలోనైనా కొదవలేనై ఉండునట్లు ఓర్పు తన క్రియలను కొనసాగనియండి అంటున్నాడు. మనకు ఓర్పు కావాలి, సహనం కావాలి. అది ఆయన చిత్తమా కాదా అని మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోవట్లా మనం ఈరోజు కొన్ని యాక్సిడెంట్ అయినాయి అంటే, కొన్ని దురావధము వింటున్నామంటే, దుర్వార్తలు వింటున్నామంటే, మనం నడిచే నడకను బట్టి, మనం నడిచే ప్రయాణాన్ని బట్టి, మనం వెళ్ళే దారిలో ఉండే బాటను బట్టి, నాకేంటిలే, నా చేతిలో బండి ఉంది కదా, నేను ఎంత స్పీడ్ వెళ్ళినా పర్వాలేదు, నా బండి కంట్రోల్ చేసి నేను చేయగలను అని ఆలోచనలో ఉంటాం తప్ప అని చెప్తున్నాడు దేవుడు. నీకు తగు మాత్రము దాన్ని నడిపించు. నీకు నువ్వుగా కొని తెచ్చుకోవద్దు సమస్యలను. నీకు నువ్వుగా కొని తెచ్చుకుంటే నీ జీవితం పాడైపోద్ది, నీ కుటుంబం అధోగతి పాలైపోద్ది, నీ పిల్లలు అనాథలైపోతారని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మనం అలా చేయటం నానా విధంగా శోధనలో పడినప్పుడు కూడా అది మహానందం అని ఎంచుకోవాలి. అది ఎంచుకొని దేవుని స్థితిని గమనించాలి. ఎందుకు రావు మనకి శ్రమలు? మనం చేయబడే పనులు చేస్తే రావా? ఇక్కడ ఏమైంది? సొలొమోను కూడా పెద్ద జ్ఞాని అయి ఉన్నాడు. దేశంలోనే యుద్ధాలు, ఆయన ఏళ్ళ కాలం యుద్ధాలు జరగల. దేవుడు ఆశీర్దిస్తూ వచ్చాడు. లాస్ట్కి ఏమైంది? వ్యభిచారం వలలో పడిపోయాడు. ఆయన రాసిన కవితలు ఆయనకే పని చేయకుండా పోయి, ఏది కూడా ఆయనకి రాసినది ఆయనకే పని రాకుండా పోయి. మన జీవితాలు కూడా అలా ఉంటుంది. ఒక్కోసారి మనం సంపాదించడమే కానీ మనం తినలేని స్థితిలో ఉంటున్నాం. మన బిడ్డలైనా తింటారంటే అది కూడా జరగని స్థితిలో ఉంటుంది. మనం తెచ్చుకున్న పాపాలు బట్టి, మనం చేసుకునే దోషాలను బట్టి ఇలా జరుగుతుందని దేవుడు అనుమతిస్తేనే తప్ప మనం అనుమతించకూడదని మన దేవుడి లేఖనాలు తెలుసుకోవాలి. దేవుడు అనుమతించే కొన్ని ఉన్నాయి. ఏముడు కూడా పరీక్షించమన్నాడు. సాతాను వచ్చి, ఈ నా భక్తుడిని నువ్వు ఏది చేస్తున్నావు, అతని ప్రాణము నువ్వు మాత్రము నీ చేతుల్లో లేదు, నువ్వు ఏం చేస్తావో చెయ్యి, నన్ను దూషించబట్టి చేయమన్నాడు. వెళ్ళాడు, ఒకరోజు వెళ్ళాడు. పిల్లల్ని, గొడ్లని, గోదల్ని, అక్కడికున్న పశువుల్ని అన్నిటినీ చంపేశాడు. భార్య కూడా తిరగబడేలా చేసి, నువ్వు కూడా దేవుని దూషించి మరణం కామంది, సొంత భార్య కూడా. అప్పుడు ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక అన్నాడు. ఆయన దేవుడు అనుమతించాడు. మనం ఎలా ఉంటున్నాం? మన జీవితాలు ఎలా ఉంటుంది? మనకు అనుభవించే కొన్ని ఉంటున్నాయి. వాటిలో మనం దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని, దేవా నాకే ఎందుకు పెట్టావయ్యా ఈ శ్రమ అనకూడదు. మనం ఎన్ని శ్రమలు వచ్చినా, ఇరుకు వచ్చినా నేను శిలువ సువార్తను మోస్తానయ్యా అలా అనుకుంటే ఆయన శిలువ పోయాల్సిన పని లేదు కదా. నేను తప్ప ప్రాణం ఇస్తే తప్ప నా ప్రాణాన్ని ఎవరు తీయలేరని ఆ రోజే చెప్పాడు ఆయన. అందుకే మనల్ని కూడా అలాగే అంటున్నాడు. ఏపుకు 200 అభిషేకం ఇచ్చాడు. ఎందుమూలన? అతను ఆ విశ్వాసంలో నెగ్గగలిగాడు. ఆ విశ్వాసం నీకు నాకుందా? అలాంటి స్థితిలో మనం ఉండాలని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటు. కొన్ని శ్రమలలో మనం ఇబ్బందులు పాలవుతున్నామేమో, కొన్ని ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఇదవుతున్నామేమో, అవి అన్న తగిలి అని తెలుసుకోవాలి. ఇంకా మంచిది సిద్ధపరిచాడని మనం ఆలోచన చేయాలి తప్ప, ఇది నాకెందుకు లేదయ్యా, ఇది నేను కొనాలనుకుంటున్నా కదా, ఇదేంటయ్యా చేతికాడికి వచ్చి వెళ్ళిపోయినది, ఇది నాకు ఇదే కావాలయ్యా అని మనం కూర్చుంటాం. అది దేవుని చిత్తం కాదు. ఇంకేదో మంచిది మన కోసం సిద్ధపరుస్తాడు. ఇంకేదో మన కోసం ఇంకా మంచిది కావాలని సిద్ధపరుస్తాడు. ఆయన ప్రణాళికలో ఉండాలి, ఆయన నడవడిలో ఉండాలి. అలాంటి జీవితాలు కట్టుకోవాలని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. శ్రమలు 2 రకాల్లో కూడా మనం ఏ శ్రమలో అనుభవిస్తున్నాము,
ఎలా ఉంటున్నామో మనం సంసోన్లాగా ఉంటున్నాము, ఒక ఏపులాగా ఉంటున్నాము. మన జీవితాలు మనమే కట్టుకుందాం. ఈ రాత్రికాల సమయం ఎంతమంది అయితే ఈ తీర్మానం చేసుకొని ముందుకు నడుస్తున్నారు, వారి కుటుంబాలు దీవించబడాలి. మీరు కూడా ప్రార్థన చేసుకొని మీ కుటుంబాల గురించి, మీరు శ్రమల్లో ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రతిదీ నా దేవుడు సూచిస్తున్న దేవుడు, ఇనుసున్న దేవుడు, సమస్తము జరిగించు వాడై ఉన్నాడు కనుక మనం అలాంటి స్థితిలో ఉండి, దేవా నీ చిత్తం ఏంటో నాకు బయలుపరిచని రాత్రికాల సమయపడి మెండైన దేవుళ్ళు పొందుకుందాం. దేవుడి మాటలు దేవుడి వెనుకటిలో దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.